నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. దీపికా పదుకునే హిందీ చిత్రసీమలో సుమారు 2 దశాబ్దాల నుంచి విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతూ వస్తుంది. గత ఏడాది ప్రభాస్తో కలిసి కల్కి 2898 ఏడి ద్వారా ప్రేక్షకులని అలరించింది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న నూతన చిత్రంలో కూడా దీపిక చేయబోతుందనే వార్తలు వినిపించాయి. రీసెంట్గా దీపిక ఒక ఫ్యాషన్ షోలో పాల్గొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. షో అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, లైఫ్లో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. అందుకే నేను నిజాయితీకి ప్రాధాన్యం ఇస్తాను. క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మనసు చెప్పేదే వింటాను. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకొని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చింది. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కబోయే స్పిరిట్లో తొలుత హీరోయిన్గా దీపికా పదుకునేనే అనుకున్నారు. కానీ సందీప్ రెడ్డి ఆమెను తొలగించి యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీని తీసుకున్నాడు. దీపిక పెట్టే కండిషన్స్ నచ్చకపోవడంతోనే సందీప్ ఆమెను తొలగించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సందీప్ మీద కోపంతో స్పిరిట్ కథని దీపిక లీక్ చేసిందని, తృప్తిని కూడా తక్కువ చేసి మాట్లాడిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సందీప్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉండగా ఆమె కథ ఎలా బయటికి చెప్తుంది? ఒక యంగ్ నటిని కూడా కించపరుస్తున్నారు. ఇదేనా మీ ఫెమినిజం? మీరేం చేసినా నాకు ఫరక్ పడదు, పిల్లి స్తంభాన్ని గీయడం లాంటిదని ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో దీపిక మాట్లాడిన నిజాయితీ మాటలు సందీప్ రెడ్డిని ఉద్దేశించి చేసినవనే చర్చ బాలీవుడ్లో జరుగుతోంది.